స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైనటువంటి మార్కెట్లు తర్వాత నష్టాల్లోకి జారుకున్నటువంటి పరిస్థితి. ఇక టెక్ మహేంద్ర కావచ్చు, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, ఇంటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా మనం చూస్తే నిఫ్టీ 50 24,862 దాదాపుగా 83.60 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 208 పాయింట్ల నష్టంతో ఉంది. తర్వాత నిఫ్టీ 500 93 పాయింట్ల నష్టంతో, బ్యాంక్ నిఫ్టీ 204 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. ఇక ఇటు నిఫ్టీ ఐటీ 343 పాయింట్ల లాభంతో ముందుకెళ్తోంది నిఫ్టీ ఐటీ మాత్రం. సో మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని ఇక్కడ రాస్తే మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి సార్, మార్కెట్లు ప్రస్తుతం అయితే నష్టాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఐటీ మాత్రం 344 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఎట్లా చెప్తారు నిన్నటికి ఈ రోజుకు మార్కెట్లో మార్పు ఏంటిది? నిన్న చూసాము మార్కెట్లో ఒక భారీ ర్యాలీ కనిపించింది. భారీ ర్యాలీ అంటే ఒక మంచి అప్ ట్రెండ్ చూసాము. 25,000 స్థాయి అంటే కీలకమైన మానసిక రెసిస్టెన్స్ దగ్గర కొంచెం ఆగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 6 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవడం చూసాము. 25,000 దగ్గర గట్టి అడ్డంకున్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ 25,000 దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కొంచెం ఒక రియాక్షన్ రావడం బట్టి చూస్తుంటే 25,000 స్థాయి దగ్గర మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఎదుర్కొంటుంది. అదేవిధంగా లోయర్ రేట్లో కూడా చూస్తే కనుక మార్కెట్ 24,000 24,500 దగ్గర కొంచెం మద్దతు ఉండడంతో మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. ఈ వారం చాలా కీలకం, ఎందుకంటే మనకి ఇవాళ కీలకమైన అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. వాళ్ళు వడ్డీ రేట్ల మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంది. మోస్ట్లీ స్టేటస్ కో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక అమెరికాలో మనకి మనకి ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా ఉంది, అలాగే రీటైల్ సేల్స్ డేటా కూడా ఉంది. సో ఈ 2 సేల్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఎకానమీ ఎలా చేసింది లాస్ట్ మంత్ అన్న ఒక మేజర్ ఈ పారామీటర్ ఇండికేటర్ కాబట్టి సో మార్కెట్ కూడా బహుశా ఈ డేటా కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మనకి ఈ మధ్యకాలంలో మనకు తెలిసిందే లాస్ట్ 2-3 రోజులుగా మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా మనకి మిడిల్ ఈస్ట్లో చూసాము. అందువల్ల మార్కెట్లో పెద్ద రిస్కీ బెట్స్ అనేది కనిపించట్లేదు. సో మార్కెట్ చాలా కాలం ఒక 4-5 వారాలుగా ఒక రేంజ్ బౌండ్ ఇండెసిసివ్ ట్రేడింగ్ అనేది కనిపిస్తుంది. సార్ విశ్వనాథ్ గారు ఉన్నారు, కాలర్ మాట్లాడదాం. విశ్వనాథ్ గారు నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, మీ డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. షిగాచి 1 విశాల్ మెగామార్ట్ ఏ రేట్లో బై చేయమంటారు? లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ బై చెప్పండి. ఓకే, సిగాచి ఇండస్ట్రీస్ ప్రస్తుతం 56 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. బేసికల్గా సిగాచి ఎంటర్ప్రైజెస్ ఈ మధ్య కాలంలో పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గానే ఒక 20 crores మధ్యన లాస్ట్ 4-5 క్వార్టర్లు ప్రాఫిట్స్ ఇవ్వడం అనేది చూసాము. అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా లాస్ట్ 2-3 సంవత్సరాలుగా క్రమేణంగా 44 కోట్ల నుంచి 70 కోట్ల వరకు పెరిగింది. సో బేసికల్గా సిగాచి కూడా చూస్తే కనుక చిన్న కంపెనీయే, 38 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. అలాగే కంపెనీ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ ప్రకారంగా కూడా చూస్తే కనుక సిగాచి పర్వాలేదు, రీజనబుల్గా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ అరౌండ్ 33 ఉంటే సిగాచికి ఓన్లీ ఒక 27లో ఉంది కాబట్టి ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ కన్నా కొంచెం చీపర్లో ఉంది. సో బేసికల్గా వీళ్ళు ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీరు చిన్న డిప్లో మేబీ ఒక 50 లెవెల్స్ బిలో వస్తే కనుక తీసుకోవచ్చు. అలాగే విశాల్ మెగా మార్ట్ కూడా ఈ మధ్యకాలంలో పర్వాలేదు, బాగానే పెరిగింది. సేల్స్ కూడా బాగా పెరగడం చూసాము. లాస్ట్ 1 or 2 monthsగా ఎకానమీ కూడా బాగా రీబౌండ్ అవడంతో విశాల్ మెగా మార్ట్ కూడా ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. 124 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఒకవేళ కనుక క్లోజర్గా ఒక 10%, 110 ఆ లెవెల్స్కి వస్తే కనుక ఈ మధ్య కూడా మనకి తీసుకోవచ్చు. అలాగే ఈ మధ్య జెఫ్రీస్ ఇచ్చిన రిపోర్ట్ కూడా చూస్తే కనుక మనకి మంచి రెయిన్ ఫాల్ ఉండడంతో రూరల్ డిమాండ్ కూడా పికప్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ కూడా అంటే నిత్యావసరాల వస్తువులు కూడా బాగా తగ్గాయి కాబట్టి రీటైల్ సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల జెఫ్రీస్ టార్గెట్ కూడా 142 ఇచ్చినట్టు కనిపిస్తుంది. 124 నుంచి అప్డేట్ చేశారు. సో కాబట్టి విశాల్ కూడా ఒక చిన్న డిప్లో మేబీ 110 లెవెల్స్లో తీసుకోవచ్చు. రైట్ సార్, కుమార్ గారు ఉన్నారు సార్ నెక్స్ట్ కాలర్. కుమార్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ టైలర్ మేడ్ రెన్యూబుల్స్ అది తీసుకోవచ్చు సార్, పాసిబిలిటీ ఓకేనా సార్? అది ఓకే, ఏ రెన్యూబుల్స్ అండి? ఒకసారి టైలర్ మేడ్ రెన్యూబుల్, టైలర్ మేడ్ రెన్యూబుల్స్. ఓకే,
పెద్ద యాక్టివ్ స్టాక్ కాదండి. ఇక టైలర్ మేడ్ రెన్యూబుల్స్ చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 1 yearగా ఆల్మోస్ట్ 800 రూపాయల స్థాయి నుంచి ఆల్మోస్ట్ 200 రూపాయల వరకు టైలర్ మేడ్ రెన్యూబుల్స్లో ఒక భారీ కరెక్షన్ అనేది కనిపించింది. ఓవరాల్గా చూస్తే కనుక టైలర్ మేడ్ రెన్యూబుల్స్ అండర్ పెర్ఫామ్ చేస్తుంది. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక బహుశా ఈ వారం చాలా కాలం తర్వాత ఒక 5% వరకు రీబౌండ్ అవడంతో బహుశా మీరు టైలర్ మేడ్ రెన్యూబుల్స్ అడిగినట్టు కనిపిస్తుంది. ఈ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వచ్చిన వార్త చూస్తే కనుక తారాపూర్ మన భారతదేశంలో కూడా చూస్తే కనుక వీళ్ళు కొత్త ప్లాంట్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు ఒక వార్త రావడం కూడా చూస్తాం. అదే కాకుండా మనకి మే 12వ తారీఖు కూడా చూస్తే కనుక వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ ఒక మేజర్ డీల్ కూడా ప్రకటించినట్టుగా ఒక వార్త కూడా రావడం చూస్తున్నాం. సో బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్స్లో ఉన్న కంపెనీ 283 రూపాయల్లో ఉంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే ఉంది. అలాగే కంపెనీ కూడా చిన్న కంపెనీ, 18 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, అందులో ప్రమోటర్లు ఆల్మోస్ట్ 60% కూడా ఉంది. కాబట్టి ఓకే, ఓవరాల్గా చూస్తే కనుక ఒక చిన్న సైజ్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు, యునైటెడ్ స్పిరిట్స్ వచ్చేసి 1505, ఓకే, ఆ తర్వాత ఈ కెనరా బ్యాంక్ వచ్చేసి 117 హోల్డ్ చేయమంటారా సేల్ అని అడుగుతున్నారు. ఓకే, యునైటెడ్ స్పిరిట్స్ నా ఉద్దేశంలో అయితే కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ కొంచెం కరెక్షన్ వచ్చింది, ఇంచుమించు ఒక 10% వరకు ఒక రీబౌండ్ కనిపించింది. యునైటెడ్ స్పిరిట్స్ మనకు తెలిసిందే లీడింగ్ లిక్కర్ కంపెనీ. అలాగే ఈ మధ్య కాలంలో కూడా చూస్తే కనుక మనకి లాస్ట్ 2-3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా యునైటెడ్ స్పిరిట్స్ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్స్ కూడా ప్రకటించింది. కాబట్టి మేబీ యునైటెడ్ స్పిరిట్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేసుకోవచ్చు. 1826లో స్టార్ట్ అయిన యునైటెడ్ స్పిరిట్స్ ఫండమెంటల్గా బాగానే, కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు రెండోది కెనరా బ్యాంక్ అనుకుంటాను. ఓకే, కెనరా బ్యాంక్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. రిజల్ట్స్ కూడా చూస్తే చాలా బాగా రిజల్ట్స్ వచ్చింది. 280 రూపాయలు, 110 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. మేబీ ఒకసారి బిలో 100 వచ్చినప్పుడు తీసుకోవచ్చు. రైట్ సార్, కృష్ణ గారు ఉన్నారు కాలర్. కృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందర్ రాజు గారు ఉన్నారు. కేఆర్ఎల్ హీట్ వచ్చింది, ఏరియాల పవర్ రెండు తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోవచ్చు సార్? ఓకే, కేరన్ హీట్ ఎనర్జీ చూస్తే కనుక లిస్ట్ అయిన తర్వాత బాగానే పెర్ఫామ్ చేసింది. పోస్ట్ లిస్టింగ్ తర్వాత ఇంచుమించు 450 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో లిస్ట్ అయిన కంపెనీస్లో అతి తక్కువ కంపెనీస్లో కేరన్ హీట్ ఎనర్జీ ఆల్మోస్ట్ 100% ఇచ్చి ఒక మంచి బంపర్ లిస్టింగ్ రావడం చూసాము. ప్రస్తుతం ఇప్పుడు 800-750 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవుతుంది కేరన్ హీట్ ఎనర్జీ సిస్టమ్స్. వాల్యుయేషన్ చూస్తే కనుక చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. వీళ్ళ ఎర్నింగ్స్కి 80 రెట్లు ట్రేడ్ అవుతుంది స్టాక్. కాబట్టి ఈ స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. బేసికల్గా వీళ్ళు కాపర్ ట్యూబ్స్, అల్యూమినియం షీట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఎనర్జీ సెగ్మెంట్కి, హీట్ ఎక్స్చేంజెస్కి తయారు చేస్తున్న కంపెనీ. సో అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 130 కోట్ల వరకు క్వార్టర్లీ సేల్స్ టర్న్ ఓవర్ కూడా ప్రకటించిన కంపెనీ. సో మేబీ ఎక్స్పెన్సివ్గా ఉన్న కారణం చేత కేరన్ హీట్ ఎనర్జీ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, నిప్పాన్ LIAM ఈ ప్రైస్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. నిప్పాన్ లైఫ్ ఇండియా అసిస్ట్ మేనేజ్మెంట్. ఓకే, సో ప్రెజెంట్ 764లో ఉంది. ఓకే, అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే అఫ్కోర్స్ బాగా పెరిగింది. ఈ మధ్యకాలంలో 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు భారీగా ఒక అవుట్ పెర్ఫార్మర్గా లాస్ట్ ఈ 2-3 నెలలుగా నిప్పాన్లో ఒక ర్యాలీ కనిపించింది. సో ర్యాలీ రావడంతో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది నిప్పాన్. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక అసెట్ మేనేజ్మెంట్, అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్స్ ఇవన్నీ కూడా డీల్ చేస్తున్న పెద్ద కంపెనీ. స్టాక్ కాకపోతే కొంచెము వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైస్డ్గా ఉంది. టెక్నికల్గా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. కాబట్టి ప్రస్తుతం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. మేబీ ఒక చిన్న డిప్ కూడా తీసుకోవచ్చు. మొన్న సంవత్సరం రిజల్ట్ చూస్తే కనుక 1286 కోట్లు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించారు. వీళ్ళకి మార్జిన్స్ చూస్తే కనుక ఇంచుమించు 50% రికార్డ్ మార్జిన్స్ మిగలటం చూసాం. సో నిప్పాన్ మేబీ చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, యోగానంద్ కనుమూరి గారు అడుగుతున్నారు, గ్రావిటీ ఇండియా 1850లో హోల్డ్ చేస్తున్నారంట, 5% లాస్లో ఉన్నారంట, షల్ ఐ సేల్ ఆర్ కెన్ డూ యావరేజ్ నవ్ అని అడుగుతున్నారు. ఓకే, ఈ మధ్య తీసుకుంటారు. ఈ వారం చూస్తే కనుక ఇంచుమించు 8% వరకు గ్రావిటీ ఇండియాలో అండర్ పెర్ఫార్మెన్స్ అనేది చూస్తున్నాము. సో గ్రావిటీ ఇండియా చూస్తే కనుక బేసికల్గా లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఒకసారి మనం 2020లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 200 రూపాయల్లో ఉన్న స్టాక్ 2200, అంటే మనకి 10 రెట్లు గ్రావిటీ ఇండియాలో ఒక ర్యాలీ కనిపించింది. సో ఇంత లాంగ్ టర్మ్లో ర్యాలీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెము
స్టాక్ కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. బేసికల్గా వీళ్ళు లెడ్ తయారు చేస్తున్న మెటల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక గ్రావిటీ ఇండియాకి అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. కాబట్టి గ్రావిటీ ఇండియా ఇప్పుడే హై రేట్లో తీసుకున్నారు. బట్ ఓకే, ఫండమెంటల్గా బాగాలేదు కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, బిఎస్సి 2800, బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 950, జీఈ షిప్పింగ్ 1300, ఎగ్జిట్ కమ్మంటారా హోల్డ్ అని అడుగుతున్నారు సార్. ఓకే, లాంగ్ టర్మ్ కోసం బిఎస్సి లిమిటెడ్ చూస్తే కనుక చాలా హై ప్రైస్ తీసుకున్నారు. లాస్ట్ 6 monthsకి ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా పెరుగుతుంది. మార్కెట్ కూడా న్యూ హైలో ఉండడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా భారీగా పెరిగింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 నెలలుగా భారీగా పెరిగింది. 650 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది. ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కూడా బాగా పెరగటము, అలాగే క్రెడిట్ కార్డు, అలాగే మిగతా సేల్స్, ఈఎంఐస్ ఇవన్నీ కూడా కొంచెం రేట్లు తగ్గటము, అలాగే కొంచెం డిమాండ్ పెరగడంతో బజాజ్ ఫైనాన్స్ కూడా లీడింగ్ స్టాక్ కాబట్టి కంపెనీ కాబట్టి ఈ గ్రూప్లో కొంచెం మంచి సేల్స్ కూడా ప్రకటించు. అందువల్ల ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో కూడా పెరిగింది. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు, ఉన్నవి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. ఉదయ్ శంకర్ గారు ఉన్నారు ఒరిస్సా నుంచి. శంకర్ గారు నమస్కారం. నమస్తే ఉదయ్ సార్. అరవింద ఫార్మా షేర్లు నా దగ్గర ఒక 20 ఉన్నాయి సార్. 1140 చెప్పున్నా. ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చా సార్ నేను? ప్రస్తుతం అయితే యావరేజింగ్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య 1600 నుంచి ఆల్మోస్ట్ 1100 రూపాయల వరకు తగ్గింది. 1000 రూపాయల దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ ఉంది. అండ్ నా ఉద్దేశం అయితే అరవిందో ఫార్మా ఒకసారి ఈ మధ్య కాలంలో లీడింగ్ కంపెనీ మొన్న ప్రభుదాస్ లీలర్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 1440 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉందని ఒక టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. బట్ కానీ స్టాక్ కొంచెం హై నుంచి కరెక్ట్ ఇప్పుడే అవుతుంది కాబట్టి మేబీ 1000 రూపాయల లెవెల్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు కంఫర్టబుల్ లెవెల్లో ఉంది. హార్డ్లీ 19-20 టైమ్స్ వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు అరవిందో. రైట్ సార్. వేణుగోపాల్ బుద్ధవరపు గారు అడుగుతున్నారు, కెన్ ఐ యాడ్ సుజలాన్ ఎనర్జీ ఎట్ కరెంట్ ప్రైస్ అని అడుగుతున్నారు. ప్రజెంట్ 64.6 ఉంది. ఓకే, సుజలాన్ ఈ రేట్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి మనం లాస్ట్ మంత్ చూస్తే కనుక 30% వరకు రీబౌండ్ అయ్యి ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో గరిష్ట స్థాయి హై అయిన 80 రూపీస్ని టెస్ట్ చేయడం అనేది చూసాం. సో సుజలాన్ ఎనర్జీ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే ప్రముఖ రెప్యూటెడ్ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కూడా సుజలాన్ తీసుకోవచ్చని 83 వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. టార్గెట్ ఎక్కువ దూరం లేదు, 15 రూపాయల రేంజ్లో ఉంది కాబట్టి ఒకసారి మనకి ఎంట్రీ కూడా మంచి రేట్ దొరికి కొంచెం రీసెంట్ లో సపోర్ట్ దగ్గర కనుక దొరికితే కనుక మీరు యావరేజ్ చేసుకోవచ్చు. మేబీ ఒకసారి అరౌండ్ 50 లెవెల్స్లో సుజలాన్ తీసుకోవచ్చు. రైట్ సార్. వేణుకుమార్ గారు అడుగుతున్నారు, వాసు కుమార్ గారు సారీ, దీపక్ ఫర్టిలైజర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చా ఆర్ హోల్డ్ చేయమంటారా? దీపక్ ఫెర్టిలైజర్స్ లాస్ట్ ఒక 4-5 నెలలుగా బాగా పెరిగింది. బహుశా కొంచెం మాన్సూన్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో అగ్రికల్చర్ సెక్టర్ నుంచి కూడా మనకి ఇన్పుట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో 950 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు దీపక్ ఫెర్టిలైజర్స్ భారీగా పెరిగింది. సో దీపక్ ఫెర్టిలైజర్స్ మొన్న 4th quarter రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది, 3rd quarter రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చింది. లాస్ట్ 2-3 quarter రిజల్ట్స్ భారీగా ప్రకటించడంతో దీపక్ ఫెర్టిలైజర్స్ పెరిగింది. అంతేకాకుండా ఈ స్టాక్ ఇప్పటికీ వాల్యుయేషన్స్ 20 times ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ చీపర్ లెవెల్లో ఉంది. సో దీపక్ ఫెర్టిలైజర్స్ మనకు తెలిసిందే ఈ ఏడాది 934 కోట్లు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. సో ఈ లెవెల్లో కాకుండా చిన్న డిప్లో తీసుకోవచ్చు. మార్కెట్లు అయితే నష్టాల్లో కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఒక ఐటీ మాత్రం కొంచెం పుంజుకున్నట్టే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 316 పాయింట్ల లాభంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సుందర్ రాజా గారు ఉన్నారు. సార్ ఏంటి అన్నీ కూడా ఈరోజు మన బిఎస్సి సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ 500, నిఫ్టీ 50 ఏవి చూసినా కానీ స్వల్పం లేదంటే దాదాపుగా 217-250 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉన్నాయి. ఐటీ మాత్రం బాగుంది సార్. ఏంటి కారణాలు ఏంటి? అదేవిధంగా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ర్యాలీ? ఒకటి సెక్టరల్ రొటేషన్ వల్ల కొంచెం ఈ మధ్యకాలం ఐటీ అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవడం. అలాగే కాకుండా ఈ మధ్యకాలం కూడా చూస్తే కనుక అమెరికా నుంచి కూడా చూస్తే కనుక మనకి టారిఫ్ విషయంలో మనకి ఐటీకి సంబంధించిన వరకు ముఖ్యంగా అక్కడున్న ప్రెసిడెంట్ గారి కొన్ని టారిఫ్స్ విషయంలో కొంచెం యుఎస్ కోర్ట్స్ కూడా కొన్ని బ్లాక్ చేసినట్టుగా కొన్ని ఉండడంతో మనకి ఇండియన్ ఐటీ స్టాక్స్లో అన్నింటిలో కూడా కొంచెం భారీ పెరిగింది. సో బేసికల్గా ఐటీ ఇండస్ట్రీకి కొంచెం రిలీఫ్ రావడంతో ఐటీ స్టాక్స్లో ఒక అప్ ట్రెండ్ కనిపిస్తుంది. రైట్ సార్. బాలయ్య గారు ఉన్నారు. బాలయ్య గారు నమస్కారం అండి. బాలయ్య గారు మీ డౌట్ అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. సుందర్ రాజా సార్, నా దగ్గర ఓరెంట్ పేపర్, మోల్టెక్ టెక్నాలజీ కొన్ని లాంగ్ టర్మ్ కానీ చాలా సంవత్సరాలుగా పెట్టాను. మధ్యలో మంచి రేట్ వచ్చినాయంటే కానీ అమ్మలేకపోయాను. ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది?
ఓకే, ఒకటి ఓరియంట్ పేపర్ చూస్తే కనుక ఈ మధ్య కాలం కాదు, లాస్ట్ 4-5 ఏళ్ళు బట్టి చూస్తుంటే కనుక 2019 నుంచి సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. అలాగే ఈ మధ్య స్టాక్ 28 రూపాయలకు తగ్గడం సమ. బేసికల్గా పేపర్ స్టాక్స్లో కూడా పెద్దగా ర్యాలీ అనేది కనిపిస్తుంది. సరే ఓకే, ఈ మధ్యకాలం మీరు చెప్పినట్టుగా 65 రూపాయల వరకు వెళ్ళి అక్కడ మీరు బహుశా అమ్మలేకపోయారు. ఆ లెవెల్ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 50% వరకు స్టాక్ కరెక్ట్ అవడం చూస్తున్నాం. సో ఓరియంట్ పేపర్ చూస్తే కనుక 1936లో స్టార్ట్ అయిన వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీయే. బట్ కానీ ఓవరాల్గా మొన్న మీరు మొన్న కంపెనీ రిజల్ట్స్ కూడా మీరు చూసారో తెలియదు, మొన్న క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా కొంచెం లాస్ ప్రకటించింది. ఈ మధ్య పెర్ఫార్మెన్స్ కొంత బాగాలేదు. కాబట్టి కొంచెం ఒక ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే మీరు అడిగింది మోల్టెక్ ప్యాకేజింగ్ అనుకుంటాను. మోల్టెక్ 700 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది, ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, విల్సన్ గారు ఉన్నారు. విల్సన్ గారు నమస్కారం. విల్సన్ గారు చెప్పండి. ఒరాకిల్ ఫైనాన్స్ ఆల్రెడీ నా దగ్గర ఒక 1000 స్టాక్స్ ఉన్నాయి సార్. ఓకే, మంచి డివిడెండ్ వచ్చింది మొన్న. తర్వాత ఇప్పుడు 3M ఇండియా అండ్ హనీవెల్ ఆటోమేషన్ ఉంది కదా, ఈ 2 స్టాక్స్ తీసుకోవచ్చా? ఈ 3 తీసుకోవచ్చా? ఇప్పుడు ఫస్ట్ అదైంది, రెండవది ఒకటేమో ఒరాకిల్ సార్, రెండోదేమో 3M ఇండియా. ఓకే ఓకే, ఇంకోటి హనీవెల్ సార్ ఆటోమేషన్. ఓకే, ఒరాకిల్ ఫైనాన్షియల్స్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ నెల ఆల్మోస్ట్ 20% వరకు పెరిగింది. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక 4,000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 13,000 రూపాయల వరకు బాగా పెరిగింది. పెద్ద కంపెనీ ఆరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నా ఉద్దేశం అయితే మీరు డెఫినెట్గా హోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెరిగితే కనుక ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్స్లో ఉంటుంది. అలాగే హనీవెల్ ఆటోమేషన్ గురించి అడిగారు. హనీవెల్ ఆటోమేషన్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఇంచుమించు 35,000 నుంచి 40,000 రూపాయల వరకు పెరిగింది. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగా లేకపోతే కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. పైగా స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. బేసికల్గా వీళ్ళు మెషినరీస్, అలాగే మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తయారు చేసే పెద్ద సంస్థ హనీవెల్ ఆటోమేషన్. ఒకసారి మరి రీసెంట్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే ఇంచుమించు 524 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ. సో కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. అలాగే 3M ఇండియా గురించి చూస్తే కనుక 28,900 రూపాయలలో స్టాక్ ట్రేడ్ అవుతుంది. బేసికల్గా వీళ్ళు ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రికల్స్, అలాగే మనకి హెల్త్ కేర్లను, కన్స్యూమర్లు డిఫరెంట్ సెగ్మెంట్లో ఉన్నారు 3M ఇండియా. అలాగే ప్రాఫిట్స్ చూస్తే కనుక మొన్న కొంచెం డిసప్పాయింట్ అయింది. అంతకైతే 2-3 క్వార్టర్లు మంచి ప్రాఫిట్ తర్వాత, అందువల్ల ఈ స్టాక్లో కూడా కరిగింది. బట్ కానీ లాస్ట్ 2-3 సంవత్సరాలు చూస్తే కనుక 400, 500, 476 కోట్లు లాభాలు ఇయర్లీ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ 3M ఇండియా. సో కాబట్టి ప్రస్తుతం అయితే 3 పెద్దవే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, హనుమాన్ సింగ్ గారు ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. నమస్తే. నమస్కారం సార్. నమస్తే హనుమాన్ సింగ్ గారు. ఆర్కే ఫోర్జ్ జొమాటో ఇప్పుడు ఎంటర్ కావచ్చా అండి లాంగ్ టర్మ్ కోసం 1.5 years? ఫస్ట్ ఏమన్నారు? ఆర్కే పౌల్ట్రీ. ఆర్కే ఫోర్జ్. ఓకే, రామకృష్ణ. జొమాటో సెకండ్ జొమాటో. ఓకే, జొమాటో కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక పెద్ద మూమెంటే లేదు, కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న కంపెనీ. ఈ 270 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే ఓకే, లాంగ్ టర్మ్లో లాస్ట్ 1 yearగా చూస్తే కనుక బాగానే పెర్ఫామ్ చేసింది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు జొమాటో. రెండోది ఏదో అడిగారు, జొమాటో తర్వాత ఆర్కే పౌల్ట్రీ. రామకృష్ణ ఫోర్జింగ్స్. ఓకే, రామకృష్ణ ఫోర్జింగ్స్ కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీ. ఈ స్టాక్ కూడా ప్రస్తుతం 660 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఆర్కే ఫోర్జింగ్స్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా బాగా పెర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ వాల్యుయేషన్స్ కూడా కంఫర్టబుల్ లెవెల్లో ఉంది, కొంచెం చీపర్ లెవెల్స్లో ఉంది. కాబట్టి 24 times వీళ్ళు ఎర్నింగ్స్ ట్రేడ్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే సార్ ఓవరాల్గా మన ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 250, 300, 330 కోట్లు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ ఆర్కే ఫోర్జింగ్స్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, గోపాలకృష్ణ గారు ఉన్నారు. గోపాలకృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే గోపాల్. సార్ కావేరీ సీడ్స్ ప్రెసిడెంట్లు కొనుక్కోవచ్చా? కావేరీ చెప్పండి సార్. కావేరీ సీడ్స్. ఓకే, కావేరీ సీడ్స్ నా ఉద్దేశం కావేరీ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఈ లాస్ట్ ఇయర్ 2024లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 600 రూపాయల నుంచి 1,600 రూపాయల వరకు పెరిగి, అలాగే లాస్ట్ ఒక 6 నెలలుగా చూస్తే కనుక ఇంచుమించు 900 రూపాయల నుంచి 1,600 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో బాగా పెరిగిన స్టాక్. ఈ నెల చాలా కాలం తర్వాత ఇంచుమించు ఒక 10% వరకు కరెక్షన్ కనిపిస్తుంది కావేరీ సీడ్. సో కావేరీ సీడ్ అయితే నా ఉద్దేశం చాలా కాలం ర్యాలీ తర్వాత ఇప్పుడే కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ చేసింది. అందువల్ల కావేరీ సీడ్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు.
రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు, టాటా మోటార్స్ కెన్ ఐ యావరేజ్ నౌ? వాళ్ళు కొన్నటువంటి ప్రైస్ 831, ప్రజెంట్ 675 లాస్ట్ లో ఉన్నారు. అవును, కానీ మీరు రీసెంట్ లోనే తీసుకోవాలన్నారు, ఎందుకంటే 1200 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 650 రూపాయల వరకు టాటా మోటార్స్ లో కరెక్షన్ కనిపించింది. అలాగే మనకి ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ జెఫ్రీస్ కూడా చూస్తే కనుక వీళ్ళ టైస్ టార్గెట్ 600 రూపాయలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. సో 600 రూపాయలు అంటే ఇంచుమించు కరెంట్ లెవెల్స్ లోనే ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేసి టాటా మోటార్స్ తీసుకోవచ్చు. అట్లాగే ఈ అదానీ పోర్ట్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓకే, అదానీ పోర్ట్స్ కూడా చూస్తే కనుక ఒకసారి ఈ స్టాక్ ఈ మూమెంట్ చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 నెలలుగా బాగానే పెర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఒక 50% వరకు ఒక ర్యాలీ కనిపించింది అదానీ పోర్ట్స్ లో. సో అదానీ పోర్ట్స్ పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక వీళ్ళ వాల్యుయేషన్స్ కూడా చాలా చీపర్ లెవెల్స్ లో ఉండడంతో ఈ స్టాక్ లో పెరిగింది. అలాగే మన క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా మంచి క్వార్టర్ రిజల్ట్స్ 2500 కోట్ల నుంచి 3000 కోట్ల వరకు వీళ్ళు క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించారు. సో కాబట్టి అందువల్ల పెరిగింది. సో హోల్డ్ చేయొచ్చు అదానీ పోర్ట్స్. సార్ చక్రవర్తి గారు ఉన్నారు. చక్రవర్తి గారు నమస్కారం. నమస్కారం. నమస్తే చక్రవర్తి గారు. టీసీఎస్, రాడికో ఖైతాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు, రిటైల్ గా ఎంటర్ అవ్వచ్చు. 3 కూడా పెద్ద కంపెనీస్, 3 దిగ్గజాలే. ఫస్ట్ టీసీఎస్ చూస్తే కనుక ఇప్పుడే కొంచెం ఐటీ స్టాక్స్ అన్ని కూడా రికవర్ అవుతుంది. 3600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. 4600 నుంచి 1000 రూపాయల వరకు మంచి కరెక్షన్లో టీసీఎస్ రావడం అనేది చూసాం. సో టీసీఎస్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 25 లెవెల్స్లోనే ఉంది కాబట్టి మొన్న రిజల్ట్స్ కూడా బాగానే ఉంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా రాడికో ఖైతాన్ కూడా చూస్తే కనుక లీడింగ్ లిక్కర్ కంపెనీ 2600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఆల్మోస్ట్ 100 రెట్లు వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది రాడికో ఖైతాన్. అలాగే ఇయర్లీ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 200-350 కోట్ల వరకు లాస్ట్ 3 ఏళ్ళుగా క్రమేణంగా పెరుగుతూ వస్తుంది. అలాగే ఎస్బీఐ కూడా మనకు తెలిసిందే, డిప్లో కూడా తీసుకోవచ్చు. ఎస్బీఐ ఆఫ్ కోర్స్ మనం దాని గురించి పెద్ద అనలైజ్ చేయకలేదు, కూడా లీడింగ్ నెంబర్ 1 బ్యాంకర్, డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, త్రిపురనేని వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్ 921లో ఉంది, కెన్ ఐ బై నౌ ప్లీజ్ సజెషన్ అడుగుతున్నారు. సో ఈ మధ్య బజాజ్ ఫైనాన్స్ కూడా బాగా పెరిగింది 921 అంటే, కానీ మీరు హై ప్రైస్లో తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1000 రూపాయల దగ్గర సైకలాజికల్ బ్యారియర్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం బజాజ్ ఫైనాన్స్ హై లెవెల్లో ఆగుతున్నట్టు కనిపిస్తుంది. మనకు తెలిసిందే ఈ మధ్య కాలంలో బజాజ్ ఫైనాన్స్ బోనస్ ఇచ్చారు, స్టాక్ స్ప్లిట్ ఇచ్చారు, అలాగే మంచి డివిడెండ్ కూడా ఇచ్చారు. అందువల్ల ఈ స్టాక్లో కూడా భారీ మూమెంట్ వచ్చింది. సో మైట్ బి షార్ట్ టర్మ్లో టెక్నికల్ రియాక్షన్ రావచ్చేమో, ఎందుకంటే ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో 30-40% పెరిగింది కాబట్టి మైట్ బి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అంటే ఈ ప్రైస్ లో ఉంది, తీసుకోవచ్చా? ఈ టైంలో తీసుకోవచ్చా అంటే ఏం చెప్తారు? అంటే తీసుకోవచ్చా అంటే నా ఉద్దేశం మీద అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మధ్య పెరిగిపోయింది. పైగా ఈ 3 మేజర్ న్యూస్ రావటము, ఆ న్యూస్ తగ్గట్టుగా స్టాక్ ప్రైస్ కూడా పెరగటము. సో కాబట్టి మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాజిటివ్ రియాక్షన్ కూడా వచ్చేసింది కాబట్టి అన్ని మేజర్ ఇన్పుట్స్ ట్రిగర్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఇంకా ఇమీడియట్ గా పెద్ద మేజర్ న్యూస్ ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేయొచ్చు. బజాజ్ ఫైనాన్స్ కొంచెం డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, వీరారెడ్డి గారు ఉన్నారు. వీరారెడ్డి గారు నమస్కారం. వీరారెడ్డి గారు కేబుల్స్ లో ఎంటర్ సార్ 138 ప్రైస్ కదా, ఒక 3000 షేర్ సార్. అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకసారి మొదటిది స్టాక్ నేమ్ చెప్పండి. ఫస్ట్ ది సార్ వీటల్ స్విచ్ గేట్స్ అండ్ కేబుల్ సార్. ఓకే, రెండోది జియో ఫైనాన్షియల్ మటుకు లాస్ట్ ఒక 2-3 నెలలుగా బాగానే పెరిగింది. ఇంచుమించు 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెరిగింది. అలాగే మీరు అడిగింది రెండో స్టాక్ ఒక స్విచ్ గేర్స్ గురించి అడిగారు. వీటో స్విచ్ గేర్ కేబుల్ లిమిటెడ్ కూడా చూస్తే కనుక లాస్ట్ మంత్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 25% వరకు పెరిగింది. దీనికి ప్రధానంగా కారణం చూస్తే కనుక రిజల్ట్స్ బాగా వచ్చింది. ఇంత బాగా పెరిగిన తర్వాత కూడా 1967లో స్టార్ట్ అయిన వీటో స్విచ్ గేర్ వాల్యుయేషన్స్ ఓన్లీ వీళ్ళ ఈపీఎస్కి ఓన్లీ 11 రెట్లు ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా చీపర్ లెవెల్స్లో కూడా కనిపిస్తుంది. అలాగే ఇయర్లీ ప్రాఫిట్స్ రెవెన్యూస్ కూడా చూస్తే కనుక లాస్ట్ 3 సంవత్సరాలుగా ఇంచుమించు 300 కోట్లు సేల్స్ ప్రకటిస్తున్న పెద్ద కంపెనీ వీటో. సో కాబట్టి ఓకే, మీరు హోల్డ్ చేయొచ్చు, డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, లలిత గారు అడుగుతున్నారు సార్, ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్ గురించి సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్ అంటే మీరు మీ నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి కొంచెం చాలాసేపు టైం పడుతుంది కాబట్టి ఒకసారి మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ లేదా కంపెనీ తోట ఒకసారి మాట్లాడి అక్కడ కూర్చొని చాలాసేపు డిస్కస్ చేసి మీరు డిసైడ్ చేయండి. ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి సార్? అంటే మార్కెట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ సెక్టర్ వైజ్ గా కూడా చూస్తే ఏవి బాగున్నాయి? ఐటీ అయితే ప్రస్తుతం బ్రహ్మాండంగా ఉంది. అవును, కొంచెం ఈ మధ్య కాలంలో బౌన్స్ బ్యాక్ అయింది. మొన్న 4th క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక మొదట్లో కొంచెం భయపడ్డారు,
కానీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగానే ఉంది సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్తో పాటు. కానీ అప్పుడు కొంచెం అప్పటికే మార్కెట్ కొంచెం హీటెడ్ నుంచి కరెక్షన్ రావడంతో అవి పైగా మనకి యూఎస్లో కూడా ఈ మధ్య కొంచెం డెవలప్మెంట్స్ విన్నాం కాబట్టి అందువల్ల ఐటీ స్టాక్స్లో పెరగలేదు. ఇప్పుడు కొంచెం మనం గమనిస్తే కనుక హెచ్ఎల్ టెక్నాలజీస్ కానీ అలాగే మనకి టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా 25-26 P/E ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్లో ఇవన్నీ కూడా పెర్ఫామ్ చేసే కంపెనీస్, ఇవన్నీ కూడా సేఫ్ కంపెనీస్, ఇవన్నీ కూడా లీడర్సే కాబట్టి వీటిని డిప్లో తీసుకోవచ్చు. బస్ కొంచెం ఏమైనా కొంచెం ఫర్దర్గా కనుక యూఎస్ నుంచి కనుక పాజిటివ్ అప్డేట్ వస్తే ఇక్కడ నుంచి ఒక 10-15% వరకు షార్ట్ టర్మ్లో ఈజీగా ర్యాలీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు గారు మీ డౌట్ అడగండి. ఆర్తి ఇండస్ట్రీస్ 450 రూపీస్ ఉన్నది, అది ఉంచుకోమంటారా అమ్మేయమంటారా వేరే ఓకే, మీరు కొన్న రేట్ దగ్గరే ఉంది ఆర్తి ఇండస్ట్రీస్. ఈ మధ్య 800 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పడి ప్రస్తుతం 460 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ ఆర్తి ఇండస్ట్రీస్ చూస్తే కనుక స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్ లో ఉన్న పెద్ద కంపెనీ. సో బేసికల్గా ఒకసారి మనకి చైనా నుంచి పాజిటివ్ అప్డేట్ వస్తే కనుక స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతాయి. అందులో ఆర్తి కూడా చూస్తే కనుక ఈ ఏడాది 330 కోట్ల లాభాలు ప్రకటించింది. లాస్ట్ ఇయర్ 416 కోట్లు, అంతక్రితం 550 కోట్ల లాభాలు. సో 3 ఏళ్ళుగా కొంచెం లాభాలు తగ్గినప్పటికీ వీటి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే కనుక చాలా పెద్ద కంపెనీ అర్థమవుతుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఒకసారి ఈ ఇండస్ట్రీలో కనుక పాజిటివ్ అప్డేట్ వస్తే కనుక అప్పుడు ఆర్తి ఇండస్ట్రీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో నా ఉద్దేశం